ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తీరాలకు నవంబర్ 24 నుంచి 30వ తేదీల మధ్య తుఫాను వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ 22న అండమాన్ సముద్రంలో ఆవర్తనం ఏర్పడి అది బలపడి తుఫాన్ గా మారే అవకాశముంది. ఈ వాతావరణ మార్పు ఆక్వా రైతులకు అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను కారణంగా చెరువుల్లో నీటిలోని pH, సెలినిటీలో మార్పులు సంభవించటం, ఆక్సిజన్ స్థాయి ఒక్కసారిగా పడిపోవటం, ఈ కారణాల వల్ల చేపల్లో, రొయ్యల్లో సడన్ మోర్టాలిటీ సంభవించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చెరువు గట్లను వెంటనే బలపరుచుకోవాలి. వర్షపు నీరు బయటకు వెళ్లే అవుట్లెట్స్ ను అడ్డు లేకుండా శుభ్రం చేయాలి. చెరువు గట్ల లెవెల్ పైప్లను చెక్ చేసుకోవాలి. తుఫాను ప్రభావం ఉన్నన్ని రోజులు ఏరియేటర్లను ఎక్కువ సమయం ఆన్ లో ఉంచాలి. వర్షపు నీరు నేరుగా చెరువులోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తుఫాను వలన కరెంటు పోయే అవకాశం ఉంది కాబట్టి జనరేటర్లను అందుబాటులో కండిషన్ లో ఉంచుకోవాలి. ముఖ్యమైన పరికరాలు, మోటార్లను ఎత్తైన సురక్షితమైన ప్రదేశాలకు మార్చాలి. ప్రతి రైతు అప్రమత్తంగా ఉండి తమ చెరువులను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి ఇంట్లో సీ ఫుడ్, ప్రతి రైతింట్లో వెలుగు. ఇదే మన ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.